शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। శని సంచారము 26 జూలై 2026 ఆదివారం రాత్రి 1 గంట నుండి 10 డిసెంబర్ 2026 గురువారం రాత్రి తెల్లవారుజామున 5:30 మధ్య కాలంలో శని గ్రహము వక్రరీత్యా మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక సాధారణ సంచారంతో పోల్చినట్టయితే వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాసుల వారికి విభిన్నమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. సహజంగా శని వక్రరీత్యా సంచారము, రుజుమార్గంలో సంచారము అనేటువంటివి 2 రకాల సంచారాలు మనకు శాస్త్రంలో గణిత భాగంలో చెప్పబడి ఉన్నాయి. అయితే వక్రరీత్యా శని సంచారము అని అంటే వెనుకకు నడవడము అని అర్థం కాకుండా మనము భూమిపై నుండి చూసినట్టయితే శనైశ్చరుడు వెనుకకి నడుస్తున్నట్టుగా మనకు అగుపిస్తాడు, అంటే కనబడతాడన్నమాట. ఇది ఖగోళ పరంగా సూర్యుడికి కొన్ని డిగ్రీల సమీపంలో శనైశ్చరుడు వచ్చినప్పుడు ఇలాంటి వీక్షణ మనకు కలుగుతుంది. అయితే దాని ఫలితము భూమిపైన ఉన్నటువంటి వారికి, మానవులందరికీ కూడాను విభిన్నమైనటువంటి ఫలితాలు, అంటే రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి శని కంటే కూడాను వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. గనక ఈ వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి శని యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మిథున రాశి జాతకులకు శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయం లోపల గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే మిథున రాశి జాతకులకు 10వ స్థానంలో వక్రించి సంచరిస్తున్నాడన్నమాట బృహస్పతి. అయితే ఈ సమయం లోపల 10వ స్థానము సాధారణంగా వృత్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఈ శని యొక్క ప్రభావం బాగా ఉంటుంది. అయితే వక్రించడం మూలకంగా 9వ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి ఫలితం కూడాను కొంత మనకు జోడవుతుంది. కాబట్టి 9వ 10వ స్థానాలలో సంచరిస్తున్నటువంటి ఫలితాన్ని మనము మిశ్రమంగా ఆలోచించవలసినటువంటి స్థితి ఉంటుంది. అయితే మిథున రాశి వారు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు మీ ఉద్యోగానికి, అంటే మీరు చేస్తూ ఉన్నటువంటి వర్క్కు అధికారులు కానీ, యాజమాన్యం కానీ, మీతో సహ ఉద్యోగులు కానీ ప్రభావితం కావడము, మిమ్మల్ని అనుసరించడము, మీరు చేస్తూ ఉన్నటువంటి పనికి గుర్తింపు రావడము, వృత్తిపరంగా మీకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇకపోతే బాధ్యతలు మట్టుకు బాగా పెరుగుతాయి. బాధ్యతలతో పాటుగా మీ లోపల ఒక రకమైనటువంటి క్రమశిక్షణను శనైశ్చరుడు మీకు కల్పిస్తాడు. అధికారులు మీరు చేస్తూ ఉన్నటువంటి పనిని బాగా, అంటే కీన్ ఆబ్జర్వేషన్తో ఉంటారు. వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం పసిగడతారు. గనక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం లోపల ముఖ్యంగా శ్రమించి పనిచేసేటువంటి వారికి ఈ సంచారం బాగా కలిసి వస్తుంది. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు కనబడుతున్నాయి. స్థానచలనం మూలకంగా కొన్ని ఇబ్బందులు, అదనంగా బాధ్యతలను పొందేటువంటి అవకాశం బాగా ఉంది.
ఇకపోతే ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కొత్త ప్రాజెక్టులు రాకపోవడం మూలకంగా చేస్తున్నటువంటి పని లోపల కొంత డిస్టర్బెన్స్ ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒప్పందాలు చేసుకునేటువంటి సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. పాత ఒప్పందాలకు మీరు ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త ఒప్పందాల కంటే కూడాను పాత వాటిపైనే మనసు పెట్టడము చాలా అవసరము. కొత్త వ్యాపారము ప్రారంభించే ముందు సమగ్రంగా మీరు ఆలోచించి చేసేటువంటి పని యొక్క పూర్వాపరాలను క్షుణ్ణంగా చూసి ప్రారంభించడం చాలా అవసరము. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది ఈ సంచారము. విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలము ఈ సమయంలో ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు మీకు ఉన్నటువంటి స్కిల్, ఎక్స్పీరియన్స్ మూలకంగా మీకు అవకాశాలు వచ్చే సూచనలు బాగా కనబడుతున్నాయి. కనుక మీరు స్కిల్ను డెవలప్ చేసుకోవడము, తర్వాత ఎక్స్పీరియన్స్ మీరు చేస్తున్నటువంటి ఆ కార్నర్ లోపల మీరు పొందడానికై ప్రయత్నాలు చేయండి. ఆల్రెడీ వివాహమైనటువంటి వాళ్లకు ఈ సమయం లోపల కొంత ప్రెషర్ పెరుగుతుంది. వివాహ ప్రయత్నం కొరకై చూస్తున్నటువంటి వాళ్లకు అవకాశం బాగానే ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంపై మీరు శ్రద్ధ వహించాలి ఈ సమయం లోపల. రాజకీయంలో ఉన్నటువంటి వారికి అదనపు బాధ్యతలు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. ఇకపోతే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్లకు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయి. మీరు అవకాశాలను నిరూపించుకోండి. అంటే మీ ప్రతిభను నిరూపించుకున్నట్టయితే మీరు ఒక స్థితికి వచ్చే సూచనలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలలో కొంత ఆలస్యమైనప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి, వాటిని నియంత్రించుకోవడం చాలా అవసరము. ఇకపోతే శని చతుర్థ స్థానాన్ని చూస్తున్నాడు. తద్వారా మీకు ఏంటంటే ఇంటి లోపల కొంత వాతావరణంలో అనవసరమైనటువంటి చర్చల మూలకంగా అభిప్రాయ భేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. వాహనముల మూలకంగా జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులు పార్ట్నర్స్తో అన్యోన్యంగా ఉంటూ సయోధ్యతో అన్ని విషయాలను కూడాను మీరు చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓవరాల్గా మిథున రాశి వారికి ఈ శని మీనరాశిలో వక్రించి సంచరించడం మూలకంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాలలో మంచి జరుగుతుంది, కొన్ని విషయాలలో ఆలస్యము, కొన్ని విషయాలలో ప్రతికూలత ఉండే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మీ ఎఫర్ట్స్, మీ ప్రయత్నము, ఆత్మవిశ్వాసం అనేటువంటిది చాలా ముఖ్యంగా ఇక్కడ మనకు కనబడుతుంది. సద్వినియోగపరచుకోండి. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్వరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారము మనము ఏం చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్వరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను
మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నిటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారం మనం ఏం చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నిటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.